అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక కొంచెం విభిన్నమైన కథలోకి వెళ్దాము. నమస్కారం. ఇది పైకి మామూలు కథలా అనిపించొచ్చు, కానీ ఇందులో బాల్యపు భయాలు, కుటుంబ సంబంధాలు, ఇంకా కొన్ని నమ్మశక్యం కాని సంఘటనలు కూడా ఉన్నాయి. అవును, మనం ఈరోజు చర్చించబోయేది మిస్టర్ లాంగ్ ఫింగర్స్ అండ్ ద షావర్స్ ఎంబ్రేస్ అనే కథలోని కొన్ని అంశాల గురించి. మన లక్ష్యం ఏంటంటే, ఈ కథలో కథకుడికి వాళ్ల మామ చెప్పిన ఒక భయానక కథ, దాని ప్రభావం, ఆ తర్వాత జరిగిన ఆ ఊహించని సంఘటన వెనుక ఏమైనా రహస్యముందా అని చూడటం. కరెక్ట్. ప్రధానంగా కథకుడి అనుభవాలు, ఆ మామపాత్ర, ఆ అంతుచిక్కని ముగింపు, వీటిపైనే మన దృష్టి ఉంటుందన్నమాట. సరే, మొదలు పెడదాం. కథకుడు ఓ 10 ఏళ్ల పిల్లాడు. వాళ్ల తాతయ్య చనిపోయిన 6 నెలల తర్వాత వాళ్ల మామ వచ్చి వీళ్ళింట్లో ఉంటుంది. కథకుడికి వాళ్ల మామంటే చాలా ఇష్టం. సరదాగా ఉంటుందట, బోలెడు కథలు చెప్తుందట. అవును, ఆ అనుబంధం చాలా ముఖ్యం కదా ఇక్కడ. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఇష్టం, ఆ నమ్మకం వల్లే మామ్మ చెప్పేది అంతలా ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా భయానక కథలు. అంతేకాదు, ఆమె యవ్వనంలో ఈ క్షుద్ర విద్యల మీద ఆసక్తి చూపినట్టు కూడా చెబుతుంది కదా. ఉయిజా బోర్డ్లు, టారో కార్డులు వాడినట్టు. అవునవును. అది విన్నప్పుడు ఆమె చెప్పే ఆ భయానక కథలకు ఇంకాస్త బలం చేకూరుతుందేమో అనిపిస్తుంది, కనీసం ఆ పిల్లాడి మనసులో. నిజమే. అయితే ఒకరోజు కథకుడు అడుగుతాడు, మామ్మను మీకు స్నానాలంటే ఇష్టం కదా, మరి షవరంటే ఎందుకు భయపడతారు అని. అప్పుడొస్తుంది అసలు కథ, ఆ మిస్టర్ లాంగ్ ఫింగర్స్ కథ. మామేమంటుందంటే, సున్నితమైన వాళ్లకు, అంటే బహుశా పిల్లల గురించేమో, అవును, వాళ్లకు షవరంతా సేఫ్ కాదని హెచ్చరిస్తోంది. ఇక్కడే ఆ నియమం వస్తుంది. షవర్లో 10 సెకండ్ల కంటే ఎక్కువ కళ్ళు మూసుకుంటే ప్రమాదమని. అవును, మిస్టర్ లాంగ్ ఫింగర్స్ అనే ఒక రహస్య జీవి, లేదంటే దెయ్యం, షవర్లో ఉంటుందని, దాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ మళ్ళీ చెప్పలేరని చెబుతుంది. నియమాలు కూడా భలే ఉన్నాయి. 5 సెకండ్లు పర్వాలేదు, 10 సెకండ్లు ఓకే, కాని 15 సెకండ్లు దాటితే అప్పుడు గదిలో ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుందట. అంతేగాదు, ఆ షవర్ అద్దం మీద ట్యాప్ 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 అని వేళ్లతో తట్టిన శబ్దం. బాబోయ్, ఆ శబ్దం గురించి వింటేనే ఒళ్ళు జల్దరిస్తోంది. అంతేకాదు, ఆ శబ్దం వింటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దని మామ ఆ పిల్లాడి చేత ప్రామిస్ కూడా చేయించుకుంటుంది. ఆ ప్రామిస్ అదింకా భయాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా. అది విన్న తర్వాత ఇక ఆ పిల్లాడి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. రాత్రులు నిద్ర పట్టదు. పీడకలలు. అవును, పీడకలలు. ఎవరో చూస్తున్నట్టు, ఆ పొడవాటి వేళ్లు తాకుతున్నట్టు. పాపం. షవర్ చేయడమంటేనే ఒక పెద్ద పని అయిపోయి ఉంటుంది. నరకంలా అనిపిస్తుంది. కళ్ళు మూసుకున్న ప్రతిసారి మామ మాటలు, ఆ 10 సెకండ్ల రూలు, అదంతా గుర్తొచ్చి భయమేస్తుంది. అంటే షాంపూ కళ్ళలో పడుతున్నా కూడా 5 సెకండ్లు దాటగానే టక్కున కళ్ళు తెరిచేస్తాడు. ఆవిరి పట్టిన అద్దం వైపు చూస్తూ ఉంటాడు, నేను ఒంటరిగానే ఉన్నానా లేదా అని. పిల్లల మనసులపై ఇలాంటివి ఎంత ప్రభావం చూపిస్తాయో కదా. వాళ్లమ్మ గమనించి ఉంటుంది కదా ఈ మార్పు. గమనిస్తుంది. మామ్మన అడుగుతుంది కూడా, ఎందుకిలాంటి కథలు చెప్పావని. దానివల్ల ఇంట్లో వాళ్ల అమ్మానాన్నల మధ్య చిన్న గొడవ కూడా అవుతుంది. బహుశా మా అమ్మ ఉద్దేశం వేరుగా ఉండొచ్చు కాని పరిణామం మాత్రం ఇలా ఉంది. అయితే ఆ తర్వాత ఒక రాత్రి మామ్మ ఆ పిల్లాడి గడికొస్తుంది. ఇది కథలో చాలా ముఖ్యం. అవును. వచ్చి చాలా నెమ్మదిగా, నీకు ఎప్పుడూ చెడు జరగనివ్వను తెలుసా అని అంటుంది. తను చెప్పిన కథలు బలమివ్వడానికే గాని భయపెట్టడానికి కాదని, బహుశా ఈసారి కొంచెం శృతి మించిందేమో అని ఒప్పుకుంటుంది. కాని ఇక్కడ అసలు పాయింటేంటంటే, ఆ మిస్టర్ లాంగ్ ఫింగర్ సంగతి నేను చూసుకుంటాలే, వాణ్ణి నేనే భయపెట్టి తరిమేస్తాను అని హామీ ఇస్తుంది. కాని కథకుడు ఒకటి గమనిస్తాడు. ఆమె ముఖంలో నవ్వున్నా అది ఆమె కళ్లవరకు చేరలేదట. ఆ చూపులో ఏదో తెలియని భావముందట. అంటే అది ధైర్యం చెప్పడమా, లేక ఇంకేదైనా సూచన? ఆసక్తికరంగా ఉంది. సరిగ్గా. ఆ సంభాషణ జరిగిన వారం తర్వాత కథలో అత్యంత విషాదకరమైన, ఇంకా భయంకరమైన సంఘటనే జరుగుతుంది. అంటే ఒక ఉదయం కథకుడు నిద్రలేచేసరికి ఏదో పెద్ద శబ్దం, దాంతోపాటు షవర్ నీళ్లు పడుతున్న శబ్దం వినిపిస్తుంది. అయ్యో! వాడు పరిగెత్తుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్తాడు. తలుపు కొద్దిగా తెరిచి ఉంటుంది. లోపల చూస్తే ఏమైంది? వాళ్ల మామ్మ షవర్లో నేలమీద నగ్నంగా పడి ఉంటుంది. కళ్ళు పూర్తిగా తెలిచి ఉంటాయి, భయంతో గడ్డకట్టినట్టు.
ఒక చెయ్యి ఛాతిమీద ఇంకో చెయ్యి షవర్ అద్దం మీద ఆంచి ఉందట. అద్దం మీద. అవును, ఆ ఆవిరి పట్టిన అద్దం మీద ఆమె వేళ్లతో గీసిన గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఊహించడానికే చాలా ఇబ్బందిగా ఉంది. మరి తర్వాత? అధికారికంగా అయితే గుండెపోటుతో చనిపోయిందని అంటారు. సహజమే అనుకోవచ్చు. కాని ఆ పిల్లాడు అంటే కథకుడు ముఖ్యంగా ఆ దృశ్యం చూసిన తర్వాత అది నమ్మడు. అందుకేనా పెద్దయ్యాక కూడా షవర్ వాడడు? అవును, అతని భార్యాపిల్లలు కూడా అదే అనుకుంటారు. చిన్నప్పుడు కలిగిన ఏదో మానసిక గాయం, ట్రామా వల్ల అని. కానీ అసలు కారణం అది కాదని కథకుడి నమ్మకం. కరెక్ట్. అసలు విషయం వేరే ఉంది. పారామెడిక్స్ వాళ్లు మామ శరీరాన్ని తీసుకెళ్లిన తర్వాత బాత్రూమ్ అంతా ఖాళీ అయ్యాక కథకుడు మళ్లీ లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఏం చూస్తాడు? ఆవిరి పట్టిన అద్దం మీద మామ్మ చివరి క్షణాల్లా వేలితో గీసిన గుర్తులు. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఆ గుర్తులేంటి? కథలో చెప్పారా? అదే అసలు పాయింట్. ఆ గుర్తులు ఏమిటనేది కథలో స్పష్టంగా చెప్పలేదు. కాని అవే, ఆ చివరి సందేశమే కథకుడి జీవితాంతం వెంటాడే ఆ భయానికి, అతను నమ్మే నమ్మకానికి కారణం. అంటే ముగింపులేని ఒక మిస్టరీ లాంటిదన్నమాట. ఆ అద్దంపై గుర్తులు దేనికి సంకేతం? మా అమ్మ చివరి క్షణాల్లో ఏం చూసింది, ఏం చెప్పాలనుకుంది? ఇది విన్నవారికి కూడా ఆలోచించడానికి చాలా ఉంది. అసలు భయం అనేది కేవలం మన మనస్సు సృష్టించే భ్రమా, లేక కొన్నిసార్లు అది నిజంగానే ఊహకందని వాస్తవాలకు దారి చూపిస్తుందా? మా అమ్మ మరణం నిజంగా గుండెపోటా, లేక ఆమె నమ్మిన చెప్పిన ఆ భయానక కథలోని ఆ మిస్టర్ లాంగ్ ఫింగర్స్ నిజంగానే? ఆ చివరి ప్రశ్నలతోనే ముగిద్దాం. ఆ అద్దంపై గుర్తులు దేనిని సూచిస్తున్నాయి? ఈ కథలోని ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసింది? మళ్ళీ కలుద్దాం.